సావిత్రి కాదన్నా నువ్వు తిరగాలి. బ్రతిమాలో భంగపడో సావిత్రిని కూడా ఆ ఇంట్లోకి చేర్చాలి. నువ్వనుకుంటున్నంత మంచివాడేం కాదు అతను. తమ్ముడు గారి అమ్మ నాన్నను చంపేసి వాళ్ళని అనాథాలు చేసింది అతనే. నా అల్లుడు కష్టాలు తీరితే చాలు పూజారి గారు. చెప్పండి పూజారి గారు, ఏం చేయమంటారు? ఏంట్రా అంకుల్ కోపం వచ్చినట్టుంది? వద్దండి, ఏం అంకుల్ మీరు రండి. పదండి. ఎవర్రా ఈ అమ్మాయి? మిస్ యూనివర్స్ లా ఉంది. ఆంటీ కూడా మిస్ యూనివర్సేరా? ఇంట్లో కూర్చోరు. కొట్టుమోయ్యా, ఇంకా కొట్టు, బాగా కొట్టండి. వాణ్ణి దంచండి బాగా. వద్దు సార్, వద్దు సార్, కొట్టదు సార్. ఈ అవకాశాన్ని కూడా మనకు అనుకూలంగా వాడుకుంటే పోలా? రేయ్, నా మేనగోడల మీద కాగితాలు ఇస్తుంటారా? నీ లేవండ్రా. అయ్యో మీరు వచ్చేయండి. కొట్టకండ్రా, మీరు వచ్చేసేయండి మావయ్య. దుర్మార్గులారా, ప్లీజ్ మా మావయ్యని కొట్టకండి. ఏమండి? అయ్యో ఏమండి? ప్లీజ్ కొట్టకండి. అయ్యో ఏమండి? ఇదేంటి లిట్ట కొట్టారు? ఇదేంటి సినిమా చూసినట్టు చూస్తుంది? కామాక్షి! అయ్యో ఏమండి? మావయ్య ఏమండి? అయ్యో లేవండి. అయ్యో ఏమిటండి ఇది? అమ్మా, నా మేనగోడలను అల్లరి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? నీ మీద ఈగ వల్ల నా మనసు ఊరుకుంటుందా? మరి నా పసుపు కుంకాల సంగతి ఏం కావాలి? ఇంకాసేపు ఇక్కడే ఉంటే అదే జరుగుద్దే. పదండి, ముందు నన్ను తీసుకెళ్ళండి. రండి. అమ్మా, అమ్మా. అతని గురించి ఎంక్వైరీ చేశాను. ఎవరి గురించి బావా? ఇంకెవరు, తమ్ముడు గారి కంసుడు మామ గురించి. ఓ, ఆయన గురించా? ఏమైనా తెలిసిందా? అతను మామూలు మనిషి కాదు. అతని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అతను మారాడు అంటే నమ్మడం లేదు. మరతని తప్పులు అతనే ఒప్పుకొని అల్లుడికి కోడలికి ఏదో చెయ్యాలి అంటున్నాడు. అతన్ని నమ్మడానికి వీళ్ళే సావిత్రి. నమ్మించి గొంతు కోయడంలో అతన్ని మించిన వాడు లేడు. ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకునే ఆ రోజు అక్కాబావ ఇంటి దగ్గర చేరాడు. ఆ తర్వాత డబ్బు కోసం అక్కాబావనే చంపాడు. సొంత అక్కనే చంపిన అతను మారాడు అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. మరి నన్ను వెతుక్కుంటూ మనింటికెందుకొచ్చాడు? అంత ప్రేమగా నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది బావా? డబ్బు కోసం అతను ఏమైనా చేస్తాడని తెలిసింది. అలాంటిది కోట్ల ఆస్తిని తమ్ముడి గారికి అప్పగించి బ్రతిమలాడి మరి ఇంటికి తీసుకెళ్లాడు. ఇటు నీ దగ్గరకొచ్చి నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్లాలని చూశాడు. మంచివాడుగా ఇటు నిన్ను నమ్మించే ప్రయత్నం చేశాడు, అటు తమ్ముడు గారిని నమ్మిస్తున్నాడు. ఇది అని తెలియడం లేదు కానీ తమ్ముడికేదో ప్రమాదం రాబోతోంది.
ఆ రుద్ర ప్రేమ వెనుక మనకు అర్థం కాని కారణం ఏదో ఉంది. అదేంటో తెలుసుకోవడం ఆలస్యం కావచ్చు. ఈ లోపు తమ్ముడికి ప్రమాదం జరగదనేముంది? నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. మృగం మనిషిగా మారాడు అని నమ్మి తమ్ముడు నందిని ఇద్దరూ ఆ ఇంట్లో చేరారు. అతని వలన తమ్ముడికి ఏ ప్రమాదం రాకముందే మనం కాపాడుకోవాలి సావిత్రి. చంద్ర గురించి ఆలోచిస్తూ మనం ఆ రుద్రాన్ని అశ్రద్ధ చేస్తే కుదరదు సావిత్రి. ఇక్కడ నిజం తెలిసేలోపు అక్కడ నిజం తెలుసుకోవాల్సిన మనిషి బ్రతికుండాలిగా. అమ్మా అయ్యా అబ్బో అయ్యా అయ్యా అత్తయ్య, మావయ్యకి ఏమైంది? ఏంటి గాయాలు? నీ పేరు మీద పూజ చేయించాలని మీ మావయ్య గుడికి తీసుకెళ్లారు బాబు. పూజ చేయించి తిరిగి వస్తుంటే ఎవరో ఆకుతాయలు మన నందిని మీద కాగితం విసిరారు బాబు. ఎవరత్తయ్య వాళ్ళు? ఎవరో జులాయి వెధవలలుడు నా కోడలి మీద నా కళ్ళెదురుగా పేపర్ విసిరితే చూస్తూ ఊరుకుంటే రేపు వాళ్ళు ఇంకేమైనా చేస్తారు. అందుకే భయపెడదామని చూస్తే నా మీదే కలబడ్డారు. ఒకరికి ముగ్గురు బండ వెధవులు పాపం మీ మావయ్య మీద కలబడ్డారు బాబు. ఇంత జరుగుతుంటే నాకు ఫోన్ చేయొచ్చు కదా, వచ్చి ఒక్కొక్కడి అంతా చూసేవాణ్ణి. ఆ విషయం నీ దాకా వస్తే ఉడుకు రక్తం ఏం జరుగుతుందో నాకు తెలియదు అల్లుడు. ఆవేశపడకూడదు అల్లుడు, ఇది ఆడపిల్ల విషయం. ఈ రోజు నువ్వు వస్తావు కొడతావు బాగానే ఉంది. అలా నువ్వు నేను ప్రతిరోజు తోడు ఉండలేం కదా. రేపు నందిని బయటికి వెళ్తే వాళ్ళేమైనా చేస్తే? అందుకే బాబు వాళ్ళకి నేను ఎదురు తిరగకుండా వాళ్ళ చేత నేను దెబ్బలు తిన్నాను. మొదట్లో బానే కొట్టారు బాబు, కాని తర్వాత ఏమైందో? ఏంటిది? తెలిసి ఇరికిస్తుందా తెలియక ఇరికిస్తుందా? ఏమైందండి? కామాక్షి, ఇప్పుడు అవసరమా? అందుకని మీ మీద చేయి చేసుకున్న వాళ్ళని వదిలేమంటారా? ఆవేశం వద్దు బాబు, అది నందినికి మంచిది కాదు. ఇప్పుడు వాళ్ళు నువ్వు కొడతావు, వాళ్ళ కక్షను మనసులో పెట్టుకుని నందిని మీద కక్ష తీర్చుకోవాలని చూస్తారు. ఆ భయంతోనే విషయం నీ దాకా రానిలేదు. నా మాట విని వదిలేయాలడు, సరేనా? అబ్బా, నేను వెళ్తాలేమ్మా. ఒరే వీరిగా, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయిరా. ఎక్కడున్నావురా? ఒళ్ళు పడదు గాని. అబ్బా, అబ్బా, అమ్మో, అబ్బో, అమ్మా. అయ్యా చొక్కా మొత్తం చినిగిపోయింది అయ్యా. నువ్వేం బాధపడకరా, దాన్ని జాగ్రత్తగా కుట్టించి ఉతికించి ఇస్త్రీ చేపించు, తిరిగి వేసుకుంటాలే. అలాగే అయ్యా. అబ్బో, చెయ్యి ఎత్తటానికి కూడా ఓపిక లేదురా. ఒళ్ళు పట్టరా. అమ్మా, అబ్బా, అయ్యో, అమ్మా, అయ్యో,
చిన్నగారా. అబ్బా అమ్మా అయ్యో అబ్బా అమ్మా అయ్యో అమ్మా అయ్యో అబ్బా అబ్బా రే రే చిన్నగారా. ఎక్కడొచ్చినా అలా అంటే నేనేం చేయనయ్యా. అమ్మా అబ్బా శరీరంలో ప్రతి భాగం నలిగిపోయిందిరా. బండి మీద నుండి కింద పడితే అలా ఎలా నలిగిందయ్యా? బండి మీద నేను పడలేదురా, నా మీద బండి పడింది. అలా ఎలా అయ్యా? రే ఎక్కువగా మాట్లాడావంటే పనిలో తీసేస్తా. మీరు అలాగే అంటారు గాని తీయరయ్యా. రే నోరు మూసుకొని పని చూడరా. అయ్యా అబ్బా అమ్మా అబ్బా అయ్యో. ఏంటి మసాజా? అలాంటిదే లాయరు. అబ్బా రే నువ్వు వెళ్ళరా. దా లాయరు దా కూర్చో. నటించింది చాలే అండి రుద్ర గారు. మీ నటనకి ఫ్యామిలీ అంతా పడిపోయింది. ఏంటి కోడల కోసం ఫైట్ కూడా చేశారంట, తన్నులు కూడా తిన్నారంట. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నేను తన్నులు తినటం కూడా నాటకమేనా? అంతే కదా, లేదంటే కలారి యుద్ధ వీరులు మిమ్మల్ని కొట్టేదేవరండి? వాళ్ళు కొట్టలేదు, నేనే కొట్టించుకున్నాను. నమ్మించటానికి అది మరో అవకాశం అనిపించింది. అందుకే గుద్దుకి మట్టి గరిచి ఆ బేకారుగాళ్లతో కూడా తన్నులు తిన్నాను. నీ యాక్టింగ్ ఇంట్లోనే అనుకుంటే వీధుల్లో ఫైటింగుల దగ్గర కూడా మొదలుపెట్టారా? గట్టిగా నమ్మాలంటే ఆ మాత్రం రిస్క్ తప్పదనిపించింది లాయరు. ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరూ నమ్మినట్లే ఇక నమ్మాల్సింది ఆ సావిత్రి. అసలు అది నమ్మిందో నమ్మలేదో అర్థం కావటలేదు లాయరు. మంచిగా మాట్లాడింది, కానీ ఇంటికి మాత్రం రానుంది. నమ్మకం గురించి వదిలేస్తే ఇంకా ఇంటికి రావాల్సింది సావిత్రే. తన్ని ఎలా తీసుకురావాలో అర్థం కావటలేదు. నీ అల్లుడు కోడలు రావటం వల్ల లాభం కొంచెమే. ఈ ఇంట్లోకి రావాల్సిన అసలు మనిషి సావిత్రి. ఎంత త్వరగా తనని తీసుకురాగలిగితే అంత మంచిది. నువ్వు సింపుల్గానే చెప్తున్నావు. ఆ మొండి ఘటాన్ని ఎలా తీసుకురావాలో అర్థం కాక తల పగిలిపోతుంది. ఈరోజు ఓనమా? అయినా హైదరాబాదులో ఓనం ఎందుకు జరుపుకుంటారు?
బాబాయ్ గారు, ఇంట్లో పనివాళ్ళు లేరా? ఏమ్మా, ఎందుకు? ఆ, కార్లో లగేజ్ లోపల పెట్టాలి కదా. ఓ, నేను పెట్టిస్తాను కదమ్మా, నువ్వు పదమ్మా. పరిచయాలు ఏం చేయరా? ఆ, పరిచయాలు చేసినంత పరాయి వాళ్ళు ఎవరున్నారమ్మా ఇక్కడ? పిన్ని లేదా? అదిగో ఆ వైట్ డ్రెస్ అంకుల్ లేరా? సరే సరే, ఇదిగో మీ పిన్ని కామాక్షి. నమస్కారం పిన్ని గారు. నా తల్లే శ్రీ మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. ఆ, ఇదిగో ఈ అంకులు మన లాయర్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నువ్వొక్కదానివే రాలేదని మీ బాబాయ్ నందిని రోజూ బాధపడుతున్నారమ్మా. సరే సర్లే కామాక్షి, ఇవన్నీ చెప్పి ఇప్పుడు అమ్మాయిని బాధ పెట్టడం ఎందుకు? పదమ్మా, నువ్వు లోపలికి పద. రావదనా? మామయ్య మామయ్య ఎవరిని పడితే వాళ్ళని ఇక్కడికి రమ్మంది ఎవరు? వచ్చిన వాళ్ళని మీరు లోపలికి తీసుకురావడం ఏంటి? అంటే బాబు అది మామయ్య, తను నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. బాబాయ్ గారు, రామ్మా రామ్మా అంటూ బతిమలాడి ఇంటి ముందు నిలబెట్టి నన్ను ఇలా అవమానిస్తారా? నేను వెళ్ళిపోతాను. నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఉండమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా. అల్లుడు, ఇదేం బాగాలేదు అల్లుడు. ఏంటల్లుడు నువ్వు దుర్మార్గుణ్ణి, నన్ను కూడా క్షమించావు, కట్టుకున్న భార్యను క్షమించవా? దుర్మార్గాన్ని క్షమించొచ్చు, కానీ ద్రోహాన్ని క్షమించలేము. శత్రువుని కూడా ఇంటి ముందుకొస్తే క్షమించే ఆనందభూపతి గారబ్బాయివి. నువ్విలా మాట్లాడకూడదు బాబు. భూపతి గారి సంస్థానానికి చెందిన కోడలు అలా ఒంటరిగా ఎక్కడో ఉంటుంది అంటే ఆ అవమానం మన సంస్థానానికి అల్లుడు. నన్ను కన్విన్స్ చేయడానికి చూడదు మామయ్య. తను నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. ఉండదు. ఉన్నది అల్లుడు, నీ కళ్ళకు కనపడకుండా చాటుగా ఉంటుంది, సరేనా? రానివన్నయ్య, అందరం సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషానికి వదినెందుకు దూరం చేయాలి? ఏం జరిగిందో తెలియకుండా మీ మధ్య నేను మాట్లాడకూడదు. కాని కేరళలో మీ నాన్న ఆడవాళ్ల కష్టాల్ని తీర్చిన దేవుడు. ఆయన కొడుకు వలన ఒక ఆడపిల్ల కష్టపడింది అన్న చెడ్డ పేరు తీసుకురావద్దు బాబు. అవునల్లుడు, మన ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవించడంలో మీ నాన్నగారికి మంచి పేరుంది. అలాంటిది కట్టుకున్న భార్యని, అది కడుపుతో ఉన్న భార్యని బయటికి నెట్టేశాడు అన్న మచ్చ మీ వంశానికి తీసుకురావద్దు. రానివన్నయ్య, ప్లీజ్. కడుపుతో ఉన్న పిల్లని అలా బయటే నిలబెట్టి మాట్లాడ్డం నీ స్థాయికి మంచి పద్ధతి కాదు బాబు. ఇలా చేస్తే మీ అమ్మా నాన్నగార్ల ఆత్మలు శాంతించవు. నువ్వు ఇంకేం ఆలోచించగలడు.